నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతున్నది? చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి మనం మాట్లాడడానికి. సో ఇవాళ ప్రధానంగా కనిపిస్తున్న కొన్ని ఇష్యూస్లో కోదండరాం అండ్ అలీఖాన్లకు సంబంధించిన ఎమ్మెల్సీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని హైకోర్టు పక్కన పెట్టమని చెప్పింది. తుది తీర్పు ఇచ్చే వరకు అంటే ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. ఆనాటికి సో ఏ స్థితి అయితే కొనసాగుతున్నదో యథాతథ స్థితిని కొనసాగించండి, ఎవరు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయొద్దు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా జస్ట్ ఒక గంట క్రితం. సో దాంతోపాటు ఇంకా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం అంశం ఉన్నది అండ్ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన వ్యవహారం నడుస్తున్నది. అన్ని పార్టీలు ఆ ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్గా రాజకీయం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. సో ఎంపీ ఎలక్షన్లో ఈక్వేషన్ ఎట్లా ఉండబోతున్నది? కేటీఆర్ హైలైట్ అవుతున్నారు, ట్రెండింగ్లో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. అదంతా కూడా నెగిటివ్ ట్రెండింగ్ లాగా ఆయనకి నెగిటివ్లా కనబడతా ఉన్నది. సో ఆయన మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ని ఇంకా దారుణమైన స్థితిలోకి నెట్టేస్తున్నాయన్న ఒక చర్చ ఇంట బయట నడుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. సో నా ముందు గాద ఇన్నే గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఇన్నే గారు నమస్తే. నమస్తే. సో ముందుగా మనం కోదండరాం ఎమ్మెల్సీ గురించి మాట్లాడదాం. సో మీరు కూడా 1-2 ఛానల్స్తో మాట్లాడినట్టున్నారు ఆల్రెడీ. సో ఆయన ఎమ్మెల్సీకి బ్రేక్ పడ్డది. ఎందుకు బ్రేక్ పడ్డదంటే గవర్నర్ గతంలో దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ విషయంలో మీరు పొలిటికల్ లీడర్లు కాబట్టి మీ అభ్యర్థిత్వాన్ని మేము ఖరారు చేయట్లేదని రిజెక్ట్ చేశారు డైరెక్ట్గా. సో ఇప్పుడు దాన్నే పట్టుకొని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, అంటే గతంలోనే కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, ఆల్రెడీ హైకోర్టు ఫిబ్రవరి 8కి వాయిదా వేయడం. ఈ పరిస్థితుల దృష్ట్యా సో తాజాగా మళ్ళీ హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలి, ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు అని చెప్పింది. సో ఓవరాల్ ఎపిసోడ్లో మీకు ఇది అడుగు ముందుకు పడుతుందని అనిపిస్తున్నదా? కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే దిశగా అడుగులు పడతాయని మీకు అనిపిస్తున్నదా? అంటే నేను చాలా రోజులుగా చెప్తున్నాను, కోదండరాం భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కోదండరాంకు ఉన్నటువంటి ఆయన ప్రజా జీవితం ఏదైతే ఉందో, లేకపోతే హక్కుల జీవితం ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో, దాన్ని అనవసరంగా ఈ చర్చనీయాంశం చేయడం అనేది మాలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా బాధాకరమైంది. ఎందుకంటే కోదండరాం మీద అనవసరమైనటువంటి చర్చ జరగడం, ఆయనని ఈ రంపిలోకి లాగడం, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ప్రయోగాలు చేయడం అనేది. ఎవరిని కాలుస్తున్నారు ఆయన మీద తుపాకీ పెట్టి? ఇది బీజేపీ చేస్తున్న పని. ఇది బీజేపీ ట్రాప్లో పడడం వల్ల, ఈ ప్రభుత్వం బీజేపీలో ట్రాప్లో పడడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం ఇది. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఇదేమి మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరాలు లేవు. మనందరికి చాలా స్పష్టంగా తెలుసు. కౌశిక్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకే 3 సందర్భాల్లో ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, దాని మీద తీవ్రమైనటువంటి మీలాంటి వాళ్ళు మార్నింగ్ న్యూస్లో అయితేంది, లేకపోతే ఇంకా అనేక సందర్భాల్లో అనేక మంది ఈ లాకు చట్టాలకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడిచ్చుంటారు. ఇదంతా చూసినాం మనం. ఆ రోజు మనం ఏం మాట్లాడినామో, ఒక స్పోర్ట్స్ కోటాలో ఆయనకి అనుమతి ఇవ్వమని అడిగితే కూడా చట్టం అది ఒప్పుకోదని ఆ రోజు మాట్లాడినాం. తర్వాత కుర్రా సత్యనారాయణ ఒక సోషల్ యాక్టివిస్టు, సామాజిక కార్యకర్త. అసలు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఒక ఎస్టీకి సంబంధించి ఎరుకల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నామినేషన్కి ప్రతిపాదించడం అనేది నేను అనుకుంటా ఈ చరిత్రలో మొదటిదై ఉంటుంది. మరి అటువంటి వ్యక్తిని కూడా అంటే సామాజిక కోణం చూడకుండా, లేకపోతే ఇతర కారణాలు కూడా చూడకుండా నువ్వు పొలిటికల్ అఫిలియేషన్ అయినవు ఉన్నవని దాంతో అతన్ని పక్కన పెట్టిండ్రు. అట్లనే దాసో శ్రవణ్ని కూడా అట్లనే ఇప్పుడు ఆయన అసోసియేట్ ప్రొఫెసర్, ఆయన విద్యా బోధన చేసిండు, ఆయన పిహెచ్డి స్కాలరు. మరి ఇవన్నీ ఉండగా కూడా పొలిటికల్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండని, పొలిటికల్ పార్టీలో యాక్టివిస్ట్ అని, అంటే ఏదో ఉన్నాడు కదా ఆయన, ఇది ఏదో స్పోక్స్ పర్సన్ ఏదో ఉండే కదా, ఇవన్నీ ఉన్నాయని దాంతో ఆయనని రిజెక్ట్ అనేది మనం ఇంతకుముందు కూడా లెటర్ చూసినాం, అదే మనకు కనపడ్డది. ఇవన్నీ ఉండగా తెలిసి రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఈ విషయం. మరి ప్రభుత్వ సలహాదారులకు తెలియదా? లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా అతిరథ మహారథులు. గత 3 ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిది ఎప్పటిది దాదాపు 2 ఏళ్ళు అయింటుంది, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. 2 సంవత్సరాల నుంచి జరిగింది. దాసో శ్రవణ్ మీద, కుర్ర సత్యనారాయణ మీద చాలా రోజులు చర్చ జరిగింది. వాళ్ళు కోర్టుకు పోయినరు, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ని ఎప్పుడు కూడా స్టే ఇచ్చారు.
స్టే ఎప్పుడు కూడా పర్మనెంట్ స్టే ఉండదు, టెంపరవరీ స్టే ఉంటే దాన్ని వికెట్ చేసింది అంతే. కానీ 24వ తేదీ నాడు కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 8వ తారీఖు నాడు వాయిదా వేసి 8వ తారీఖు నాడు విచారణ కొనసాగుద్దని చెప్పారు. వీళ్ళు అనవసరంగా దాన్ని అర్థం చేసుకోకుండా ఇచ్చిన స్టే తొలగించబడ్డది కాబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంటర్ప్రిటేషన్స్ ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసి, అడ్వకేట్ జనరల్ కూడా ఉంటారు కదా, ఆయన కూడా సలహాలు ఇస్తుంటారు, ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం అనుకుందాం 24వ తారీఖు నాడు ఇచ్చారు, 24వ తారీఖు తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిందా? ఓకే, కాలేదు కదా. 24వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ కాలే, బిఫోర్ అయినట్టుంది కదా. ఫస్ట్ క్యాబినెట్ అయితే స్టే ఉండగా నువ్వు క్యాబినెట్ ఎట్లా పెడతావు? ఇప్పుడు ఇది క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాతే గవర్నర్కి పంపాలి కదా. అంతే కదా. ఇప్పుడు నీకు కోర్టులో ఉంది, దాని మీద స్టే ఉంది, స్టే ఉండగా ఒక భూమి మీద స్టే ఉంటే ఆ భూమిని గవర్నమెంట్ అలాట్ చేయొచ్చా? చేస్తుందా? క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందా? సో కోర్టులో అది ఉందంటేనే దట్ ఈస్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అది ఓకే, కోర్టులో ఒక విషయం మీద పరిశీలన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకుంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. క్యాబినెట్ ఎట్లా పెడతావు? తీర్మానం ఎట్లా చేస్తావు? ఓకే, అంటే ఈ తొందరపాటు చర్యలు, ఈ మూర్ఖపు చర్యలు, ఈ అవివేకపు చర్యలు, రాజ్యం నా చేతిలో ఉంది నేను ఏమైనా చేస్తా అనే ఒక అహంకారపూరిత ఆలోచన పోతే కేటీఆర్ అహంకారానికి పోతే ఏమైండు? మూతి పనులు రాలి కాలు రెక్కలు ఇరిగి వచ్చి ఇలా సంసారం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఒకవైపు అది చూసుకుంటూ కూడా అహంకారం ఎప్పుడు ఎక్కువ రోజు నిలవదు, నిర్లక్ష్యం ఎప్పుడు ఎక్కువ రోజు నిలవదు. కోర్టులో స్టే ఉండంగా క్యాబినెట్ ఎట్లా పెడతావు? నువ్వు ఎట్లా తీర్మానం చేస్తావు? ఓకే, ఈ విధంగా అన్ని తొందరపాటు చర్యలు, ఇటువంటి తొందరపాటు చర్యలు చేసే వాళ్ళు పొందబడ్డారు. గవర్నర్ ఆమోదించినారు కదా. గవర్నర్ అని సుపీరియర్ కాదు, ఎప్పుడు కూడా జ్యుడిషియరీ. నీ కోర్టులో ఉంది ఆ కేసు. అవును, కోర్టులో లేకపోతే ఏమైనా చేసుకోవచ్చు. మన ట్రాప్ అంటున్నారు. ట్రాప్ అని ఎట్లా మీరు అంటున్నారు? ఇప్పుడు ఇంకోవైపు కేటీఆర్ అన్న యాంగిలా మీరు అంటున్నది, లేకపోతే ట్రాప్ మీన్స్ తెలియకుండా సో వీళ్ళు ఏదో చెయ్యాలి అన్న క్రమంలో ఆ లైన్లోకి వెళ్ళిపోవడమా? కేటీఆర్ ఏమో ఇద్దరు కలిసిపోయారు అన్న యాంగిల్ తీసుకొస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు? మీ యాంగిల్ ఏంటని నేను ట్రాప్ అంటే వీళ్ళకి ఏంటంటే ఒక సిగ్నల్స్ ఇచ్చారు, మీరు ప్రపోజల్ పంపండి, ఆమోదమయ్యేటట్టు మేము చేపిస్తామని. బీజేపీ వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడుకోరు కదా, ఎవరో మధ్యవర్తులు ఉంటారు, వేవులెంతులు ఉంటాయి, ఏవో ఉంటాయి, కనుసైగలు ఉంటాయి. అది జరిగింది. అది జరిగితే వీళ్ళు కూడా ఏమనుకున్నారు, జరిగిపోతుందని హడావుడి చేసి పూర్తి రహస్యం చేసి పడేసి అవి క్యాబినెట్లో, అది కూడా చాలా మంది చాలా రకాలు చెప్తా ఉన్నారు. క్యాబినెట్ ఏజెండాలు ఎప్పుడు పెట్టిండ్రో మంత్రులకే తెలియదు అంటారు. ఓకే, మాకే తెలియదు ఎప్పుడు ఏజెండాలు పెట్టిండ్రో, తీర్మానాలు ఎప్పుడేని అంటున్నారు. సరే అవన్నీ పక్కన పెడితే అది ఇంటర్నల్ మ్యాటర్స్, అవి మనకు కూడా పూర్తిగా తెలియదు. తెలియని దాన్ని మనం కూడా పూర్తిగా మాట్లాడలేము. అయినప్పటికీ కోర్టులో ఉండంగా వాళ్ళు చేయడం తప్పు. కోర్టులో 24వ తారీఖు స్టే ఎత్తేసిన అంతే. ఓకే, స్టే ఎత్తేసినట్టు కేసు క్లోజ్ అయినట్టు కాదు. అది టెంపరవరీ స్టేలు ఉంటాయి, అది ఆటోమేటిక్గా కొన్నిసార్లు టైం బాండ్ స్టేలు ఉంటాయి, ఆటోమేటిక్గా అయిపోతుంది దాని పని. దాని తర్వాత విచారణ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఉన్నటువంటి టైంలో నేను బీజేపీ ట్రాప్ ఎందుకు అంటున్నా అంటే, బీజేపీ వాళ్ళు చెప్పడం వల్ల, నమ్మించడం వల్ల వీళ్ళు మూవ్ అయిపోయారు. ఓకే, అయిపోతుందని. వాస్తవం కూడా వాళ్ళు అన్నట్టు అయిపోయింది కదా, అంతవరకు బాగానే జరిగింది. కానీ మరి ఇది కోర్టులో కేసు ఉన్నది, కోర్టు పోతే రేపు ఏమవుతుంది, కోర్టు ఇంటర్వ్యూన్ అయితే ఏమవుతుంది? అసలు నిజంగా శ్రవణ్కి ఇచ్చిన లెటర్ ఇప్పుడు మన దగ్గర మీకు చూపించిన కదా, 2 పేజీల లెటర్లో 1950 నుంచి ఉన్నటువంటి చట్టాలు, ఆర్టికల్స్, సాంప్రదాయాలు అన్నీ రాశారు దాంట్లో. మరి అంత రాసి సేమ్ దాన్ని కోర్టు గవర్నర్ ఆఫీస్ ఏం చేసింది, వీళ్ళు కోర్టు పోయినప్పుడు సేమ్ వీళ్ళ రిజెక్షన్ ఏదైతే వీళ్ళకి ఇచ్చిందో అది కోర్టులో ఇచ్చారు. ఓకే, అంటే దాంట్లో పొందుపరిచిన అంశాలన్నీ కోర్టు పరిశీలిస్తుంది కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పొందుపరిచిన తర్వాత ఇప్పుడు అదే అలిగేషన్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా మళ్ళా
ఇంకొక రకమైన నిర్ణయం తీసుకుంటారు. మీరు అంటున్నది ఏంటంటే గవర్నమెంట్ అసలు ఈ అనవసరమైన చర్చని తెర మీదకి తీసుకురాకుండా ఆయనకి వేరే కోటాలో ఎమ్మెల్సీ ఇంకొక రకంగా అకామిడేట్ చేసి ఉంటే అయిపోయేదేమో. మొన్న ఎమ్మెల్యేల కోట అయింది, ముఖ్యమంత్రి కోట, ఎమ్మెల్యేల కోట అయింది, 2 అయినాయి కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎవరెవరు? మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్. అంటే వీళ్ళిద్దరికంటే కోదండరామ్ ఏమన్నా తక్కువనా? వీళ్ళిద్దరు పేరు తురుంకాన్లా, ఉద్యమకారులా? ఈ తెలంగాణకి ఏమైనా పొడిచిండ్రా వీళ్ళు? తెలంగాణకి ఏమైనా, తెలంగాణ సమాజానికి ఏమైనా మంచి చేసిన వాళ్ళ? వాళ్ళిద్దరితో పోలిస్తే కోదండరాము చాలా ఎక్కువ. మరి అటువంటి ఉన్నటువంటి అతన్ని ఇప్పుడు ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, సలహాదారులకు తెలుసు, అందరికి తెలిసిన మా బాధ అంతా ఏంటంటే అనవసరంగా కోదండరామ్ గారికి ఉన్న చరిత్రని ఆయన ప్రజా సంక్షేమంలో ప్రజల సమస్యల పెనవేసుకొని జీవించిన 40 ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా వరంగల్ స్టూడెంటే, నాకు బాగా తెలుసు, ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్, ఆయన న్యూ సీకేఎం స్టూడెంట్. ఓకే. ఆయన అప్పుడు ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఆయన ఉన్నాడు, మేము లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, మాకు అంతా తెలుసు. తర్వాత కూడా మీరు కలిసి పనిచేస్తున్నారు కదా. ఉన్నాం. మరి తెలంగాణ టీజేఎస్లో మేము ఉన్నాం కదా, ఇదే ఇదే రూమ్లో టీజేఎస్ సంబంధించినటువంటి నిర్ణయం ఇదే రూమ్లో అయింది. ఓకే. మరి అటువంటి వ్యక్తిని నేను పదే పదే చెప్తున్నా, కోదండరామ్ మీద కానీ, ఉద్యమకారుల మీద కానీ, లేకపోతే గద్దనల లాంటి త్యాగ పురుషుల మీద కానీ, వాళ్ళ జీవితాల త్యాగాల మీద మీరు ఆటలు ఆడొద్దు. మీరు ఉద్యమకారులకు ఏం చేయదలుచుకుంటారో చట్టబద్ధంగా చేయండి, రాజ్యాంగబద్ధంగా చేయండి. 250 గజాల భూమి అన్నారు, దాని గైడ్ లైన్స్ లేవు, రూల్స్ లేవు, ఎవరికి వస్తే తెలియదు, ఎవరికి రావో తెలియదు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధనలో 2 కోట్ల మంది ఉద్యమకారులే. అసలు ఉద్యమకారుడు ఎవరు? ఇప్పుడు కేసులు అన్నది పెద్ద బోగస్లేండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు కవులు కళాకారులకు ఎఫ్ఐఆర్లు ఉంటాయా? మహిళలకు ఉంటాయా? వాళ్ళు ఎందుకు? కళాకారులకు. ఇప్పుడు ఒకటే రోజు ఒక మూమెంట్ లోకి వచ్చిన ఆయన మీద కేసు ఉంటే ఆయన ఉద్యమకారుడేనా అవుతాడా? అదే మీరున్నారు, మీ చేతులు ఇరగంగా, తలలు బలగంగా, కెమెరాలు బలగంగా, మైకులు ఇరగంగా మీరు తెలంగాణ ఉద్యమంలో కాలు బలపం కట్టుకొని రాత్రి బాలు కుటుంబానికి దూరమై కూడా పనిచేసిండ్రు. మరి ఇప్పుడు జర్నలిస్ట్ ఉద్యమకారులు అవునా కాదా? నేను కాదులే కానీ చేసిన వాళ్ళే ఎవరైనా జర్నలిస్టులు, లాయర్లు ఢిల్లీకి పోయి వాటర్ క్యాన్లతోటి తట్టుకున్నారు కదా. మరి వాళ్ళకి కేసులు లేవు కదా. ఈవెన్ బైండ్ ఓవర్ చేసినా బైండ్ ఓవర్లు ఏమైందంటే 100 మంది 150 మంది ఒక నిరసనలో పోతే ఒకరిద్దరి మీద A1 A2 లేకపోతే 1 2 రాసి అండ్ అదర్స్ అని పెట్టేస్తారు. అందరూ బైండ్ ఓవర్ అయిపోతారు. ఒకవేళ బైండ్ ఓవర్ కేసు ఉన్నా ఒకరిద్దరి మీద అదర్స్ లో అరెస్ట్ అయితే తప్ప వాళ్ళ పేర్లు ఎంటర్ కావు. ఎఫ్ఐఆర్లు అయితే అరెస్ట్ అయితేనే ఎఫ్ఐఆర్ ఇది అవుతుంది కదా. మరి ఇట్లా ఇటువంటి అన్ని కూడా చాలా బాధాకరమైన. మరి కోదండరామ్ గారు కూడా ఆలోచించాల్సి ఉండనేమో బేసిక్ గా. తీసుకోవడం కూడా అరే ముందే నాకు ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, అనవసరం లిటిగేషన్ నాకెందుకు అని అనేది ఉండనేమో. నేను అనుకుంటా ఆయన నమ్మించారు. ఆయన కూడా చెప్పుంటారు ఏముంది, అయిపోతుంది అన్న, ఏముంది అయిపోతుంది సార్, ఏముందని అని ఉంటారేమో. బాగా నమ్మించారు ఆయన కూడా. ఇక మరి ఆయన పొలిటికల్ సైన్స్ పండితుడు, మరి ఎట్లా నమ్మిండో నాకైతే ఆశ్చర్యం వేస్తాను. చూడాలి కదా ఇప్పుడు మనలాంటి అవుతుందేమో. February 8 తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతున్నది కదా, అయిపోద్దేమో, ఏముంది అంటే అది ఏ విధంగా అయినా కానీ ధర్మం తప్పినట్టే, చట్టాన్ని మాత్రం ధిక్కరించినట్టే. అయితే కావచ్చు రాజు దలుచుకుంటే దెబ్బలకు పొదువా ఏమున్నది ఆడ, ఎవడేమన్నా అనుకొని మేము చేసేది చేస్తామంటే ఎవడేం చేస్తాం చూస్తలేమా? ఎన్ని చూస్తలేం మనం? ఇప్పుడు మన ఇద్దరి మీద మొత్తుకుంటే మెగా కృష్ణారెడ్డి వాడు విధవాళ్ళు ఉచ్చానాయాలు ఒక దొంగ 100 కోట్ల పరువు నష్టం అయితే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఉల్టా మనమే ఖర్చు పెట్టుకొని లాయర్లను పెట్టుకొని అంతే తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళు చూస్తేనేమో నిన్న ఎవరో చెప్తున్నారు, మేము అన్నే ఉన్నాము, రామేశ్వరరావు సెక్రటరియట్ లోపలికి కారు వేసుకొని వచ్చింది లోపలికి. ఎప్పుడు? నిన్న. అవునా? రామేశ్వరరావు మేము అన్నే ఉన్నాం, అందరు మొత్తుకుంటారు రామేశ్వరరావు వచ్చిండు అని. వాళ్ళకి ఏం కోదువా?
ఆయన వచ్చిండనగానే మంత్రులు కూడా ఒక చంబర్లోకి వచ్చిండ్రు, ఓ 2-3 మంత్రులు. అయ్యమ్మా, పెద్ద సార్ వచ్చిండనే. అంటే ఇది చాలా బాధాకరంగా మాట్లాడుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అంతే. అన్ని ఆతాను ముక్కలే కదా, ఏముంటది. ఏం చేస్తాం. ఈయన పోతే ఇంకో ఆయన పోతే ఆయన, అందరూ వాళ్ళే కదా, అంతా వాళ్ళే అల్టిమేట్గా. ఈయననే చేస్తాడు ఆయన. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి దగ్గర ఎవరు కలవంది, అందరు కలవంది ఎవరు, అంత టోటల్. యా. సో మరో ముఖ్యమైన అంశం రెండోది, కేటీఆర్ మీద పెద్ద చర్చ జరుగుతున్నది రాష్ట్రంలో. సో మీకు చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది, పార్టీలో కూడా చర్చ జరుగుతున్నదా అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కొన్ని జనం అసలు నమ్మడానికి అవకాశం లేని మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసిందని ఒకసారి అంటాడు, జనమే ఓడగొట్టిరని గతంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడేమో నా వల్లనే ఓడిపోయింది, నేనే బాధ్యత తీసుకుంటా అంటున్నాడు. ఇంకొక వైపు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ లోకల్ సిరిసిల్లలో సర్పంచులు అంతా ఖాళీ అయిపోతూ ఉన్నారు. ఆయన మూమెంట్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంటే రాము గురించి నాలాంటి వాడు మాట్లాడితే కూడా స్ట్రాటజీ ఏమన్నా స్ట్రాటజీ లేదు, బొందలేదు, ఏమన్నా స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీ? స్ట్రాటజీలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా స్ట్రాటజీ ఉండాలంటే ఎప్పుడు కూడా ఫిలాసఫీ ఉండి ఐడియాలజీ ఉన్న తర్వాత స్ట్రాటజీ ఉండాలి. ఫిలాసఫీ లేదు, ఐడియాలజీ లేదు, ఈ రెండు లేకుండా స్ట్రాటజీ ఎప్పుడు వర్కౌట్ కాదు. తెలంగాణ ఉద్యమానికి కూడా రాష్ట్ర సాధన అనేది ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ. అవి తయారైన తర్వాత స్ట్రాటజీ ఏంది, ఎన్నికల్లో పాల్గొనడం, బై ఎలక్షన్స్ పోవడం, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మళ్ళా దాన్ని ఓవర్కమ్ కావడానికి మళ్ళీ ఒక కవర్ చేసుకోవడానికి ఉద్యమాన్ని రూపొందించడం, ఇవన్నీ స్ట్రాటజీలో వస్తుంది. అసలు నీ పాలసీ ఏంది, నీ ఫిలాసఫీ ఏంది? రాముకి ఏం ఫిలాసఫీ ఉంది? ఫిలాసఫీ ఉందా? తెలంగాణ తెలియదా? ఏం తెలుసు తెలంగాణ గురించి? తెలంగాణ 4 కోట్ల ప్రజల గురించి రాముకి ఏం తెలుసు? ఏదో భాష ప్రాస వచ్చినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? దబాయించుకొని బతకడం పెద్ద గొప్ప కాదు, ఎవడైనా బతుకుతాడు. ఏముందా, డబ్బున్నది, మా నయంగా డబ్బులు ఉండే, మెగా కృష్ణారెడ్డి ఆ దొంగ ఇచ్చిన డబ్బులు ఉండే, రామేశ్వరరావు ఇచ్చింది ఉండే, చిన్నజీవ స్వామి దగ్గర పోయిన డబ్బులు పోను కూడా ఇంకా వేల కోట్ల రూపాయలు ఉండే, భూములు అట్లే ఉండే, భూములు ఉండే. మరి ఇన్నున్నప్పుడు ఇది అహంకారం. ఎప్పుడు కూడా డబ్బు. మరి వాళ్ళ పార్టీలో డిస్కషన్ అవుతలేదా? మీకు తెలిసి ఉంటుందిగా. చాలా అవుతుంది, ఏమని డిస్కస్ చేస్తున్నారు? ఇట్లా మాట్లాడొద్దు అంటుంది. ఫస్ట్ ఏమన్నాడు, యూట్యూబ్ ఛానల్ 32 యూట్యూబ్ ఛానల్ అన్నా. మొన్న కూడా అదే అంటుండు. మళ్ళా సోషల్ మీడియాలో మనం బలంగా ఉండాలి. సోషల్ మీడియా అనేది వేరు, కానీ 32 యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయినా అంటే ఓ విధవా, ఇంతకంటే అధ్వానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఇక అట్లా చాలా విషయాలు చెప్పిండు. ఇట్లా లేకపోతే వాళ్ళు అంటారు, వీళ్ళు అంటాడు, ఏదో అంటాడు. అసలు వీళ్ళకి మామూలుగా అయితే 60 ఏళ్ళు, ఇప్పుడు నాలాంటి వాడిని, నేను ఇప్పుడు 62, నాలాంటి వానికి మతిపరుపు వచ్చిందన్న, నాలాంటి వానికి ఇంకేదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయన్నా కానీ సమాజం ఎక్స్క్యూజ్ చేస్తుంది. అరే పాపం ఏం చేస్తావురా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు కొట్టాడు ముసలోడైండు, ఏదో తప్పు మాట్లాడిండు అని ఓర్చుకుంటారు. మరి నువ్వేమో ఐటీ మంత్రిని అంటివి, ఇంకేదో అంటివి, అమెరికా అంటివి, ఎవడు మాట్లాడినా అది ఇంగ్లీష్ అంటావు, ఇంకోటి ఏదో అంటావు. మొత్తం భాషలన్నీ ఈయనకు వచ్చట. ఇంగ్లీష్లో పండితుడినే, హిందీలో పండితుడినే, తెలుగులో పండితుడినే, అన్నీ. ఎవరు పడితే వాడిని ఎక్కిరించడం, ఏలన చేయడం. ఇప్పుడు పార్టీ ఈయన పట్టులోనే ఉన్నదా? కేసీఆర్ని కూడా ఓవర్కమ్ చేస్తున్నట్టే కదా ఒక రకంగా. కేసీఆర్ ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడు కదా. పార్టీ ఎటో వైపు లైన్ దాటుతున్నది అని ఆయనకు తెలియదా? ఆయన చెప్పి నేను వింటలేడా? ఆయనకు చాలా తెలుసు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 39 మంది గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపుగా 30 మంది ఇక్కడి నుంచే గెలిచారు. హైదరాబాదు, రంగారెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు ఈయన అందరి నోరు మూయించడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళని చూపించి నోరు మూయిస్తున్నాడు. ఏమన్నంటే 39లో గెలిచిన వాళ్ళల్లో నా వాళ్ళు ఎక్కున్నారా, నీ వాళ్ళు ఎక్కున్నారా అనే అటువంటి లైన్ తీసుకొని దబాయిస్తూ వాళ్ళ నోరు మూయిస్తున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే అవును మీరు
8 రకాల పెన్షన్లు, లేకపోతే కళ్యాణ లక్ష్మి, రోష్ని, అవి ఇవి ఏదో దళిత బంధు, ఆ బంధు ఈ బంధు ఎన్నెన్నో చేసిండ్రు. ఆఖరికి మీరు గెలిచినవన్నీ. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే కామారెడ్డి నువ్వు గెలిచినావా? కేసీఆర్నా? ఆయనే అంటున్నా డైరెక్ట్. ఆయన ఎదురుగా అనుకున్న పక్కన వాళ్ళ వెలుగు ముందు డైరెక్ట్ అంటుండు. మొన్న మీడియాలో అన్నాడు, మీరు ఇల్లే మీడియాలో ఏదో ఉపన్యాసంలో కూడా అంటున్నాడు, ఒక సాధారణ అతి సాధారణ చేతిలో ఓడిపోయిందని ఈయన అంటున్నాడు కదా. అవును. అంటే ఏంది, మీరందరూ ఎదవలు దద్దమ్మలు, మీరు ఏం శాతగానోళ్ళు, నా వల్లనే 30-39 వచ్చినాయని చెప్తున్నాడు. సో ఈయన స్ట్రాటజీ కరెక్ట్ గా ఈ లైన్ లోనే వెళ్ళాలని అనుకుంటున్నాడేమో. అది భ్రమ. ఈయన వల్ల గెలిచిండా? రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి ఒకవేళ నిజంగా అనుకుంటే మరి మొన్న అదే కరెక్ట్ అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాయి కదా. అవును. ఈయనే కదా ఇన్ఛార్జ్. గెలవలేగా. మరి 50% ఎందుకు పోయింది? గెలిచిండ్రా? లేదు. బీజేపీకి వచ్చినాయి కదా. మరి ఎందుకు గెలవలే? ఇక్కడ బయటనేమో మొత్తంగా హైదరాబాదు, రంగారెడ్డి తప్ప మిగతా చోట్ల మొత్తం ట్రయాంగిల్ పోటీ లేదు, 1-1 పోటీ. అయితే బీజేపీ కాంగ్రెస్, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇట్లా 1-1 అంతే. ఇప్పుడు ఈవెన్ బీజేపీ కూడా గెలిచినాయి అన్ని 7 బయటనే, ఈడ గెలవలే. ఇక్కడ ట్రయాంగిల్ ఏమైందండి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, లేక ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ, తెలంగాణ ముస్లింలు అందరూ ఒకరిని తీసుకున్నారు. జిల్లాలో ఒక నిర్ణయం ఉంది, హైదరాబాద్ వాళ్ళ పత్వా కూడా అట్నే జారీ చేసిండ్రు. ఇవన్నీ ఉండడం వల్ల అట్లా వచ్చినాయి. కానీ ఈయన తురుంకానయ్యి, ఈయన పెద్ద పోటు కాడయ్యి, ఈయన మాటల వల్ల ఈయన వచ్చిరాని ఇంగ్లీషు, హిందీ, తెలుగు మాట్లాడితే కాదు. ఇంకొక అంశము, ఈ మధ్య ఒక 5 ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసినట్టున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4 ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకరు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. సో గతంలో మనం చూస్తే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్కి పోయి రేవంత్ని కలిసిండు. సో ఈక్వేషన్ చూస్తుంటే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇవాళ దిశలో ఒక ఆర్టికలే వచ్చింది, ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి, 26 మంది అయితే మొత్తం ఖతం అయిపోతుంది పార్టీ అని. సో ఈ స్ట్రాటజీ ఏమైనా అమలు చేస్తున్నట్టు మీకు అనిపిస్తున్నదా? అంటే వాస్తవంగా అయితే ఇది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక అభద్రత నుంచి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు అవపడుతుంది. రాజకీయ పండితులు ఎవ్వరు కూడా ఇటువంటి పని చేయొద్దు. రాజకీయ అవగాహన, ఏమాత్రమైన అవగాహన ఉన్న వాళ్ళు ఈ పని చేయొద్దు. ఎందుకంటే గతంలో మా శేఖరణ చేసే మూతి పనులు అలగొట్టుకున్నాడు. కాంగ్రెస్ని అట్లే ఉంచుంటే బీజేపీ తోటి ఈ సమస్య రాకపోవు, ఈ గొడవలు రాకపోవు, ఈ గందరగోళం రాకపోవు, ఏదో నడుచు అట్లా బండి. కానీ మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఇప్పటికీ బెదిరిస్తున్నది. కేటీఆర్ ప్రతి సందర్భంలో, హరీష్ రావు కూడా అంటున్నాడు 6 నెలల తర్వాత చూడండి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు, మాకు 39 కాదు 59 ఉన్నారు, పెద్ద గ్యాప్ లేదు, ఏమైనా జరగవచ్చు అని వీళ్ళు అంటున్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ 300 పైన వస్తే, ఇక్కడ ఒకవేళ ఎంపీ సీట్లు కాంగ్రెస్కి బీజేపీకి చెరిసగం వస్తే, ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు గ్యారంటీ ఇస్తారా? అంటే మీరు చెప్పిన ప్రకారమే ప్రమాదం ఎవరితోటి ఉంది? ఇప్పుడు మీరు చెప్పింది కదా ఈ విశ్లేషణ, ఎవరితో ప్రమాదం ఉంది? బీజేపీ తోటి ఉండొచ్చా? బీజేపీ తోటే కదా. అంటే బీజేపీ తోటి ప్రమాదం ఉన్నప్పుడు రాజకీయ పండితులైనా, రాజకీయ విశ్లేషకులైనా, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంది? బీజేపీని ఎదగకుండా చేయాలి, బీజేపీకి స్థానం లేకుండా చేయాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అట్లే ఉంచాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అట్లున్నప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఒక వరలో 2 కత్తులు ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. అయితే ఒక ఫోర్స్ని అట్లా ఉంచినప్పుడు, కాంగ్రెస్ ఫోర్స్ని అట్లే ఉంచితే, బీఆర్ఎస్ ఫోర్స్ని అట్లే ఉంచితే, బీజేపీ ఇక్కడ ఆలోచించడానికి కూడా కష్టమవుతుంది. నువ్వు ఇవాళ బీఆర్ఎస్ లేకుండా చేస్తావు. బీజేపీ చేస్తుందా పని? బీఆర్ఎస్ లేకుండా బీజేపీ చేస్తుందా పని? బీజేపీ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ ఒక మెట్టెక్కాల్సిన ఫస్ట్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ కోసం చేస్తుంది. అది అయ్యేలోపు అప్పుడు నువ్వు చదువుకోవచ్చు. ఇప్పుడు 39 మందిలో ఎట్టి పరిస్థితులు అందరూ కూడా బీజేపీకి అయితే పోరు, నాకు తెలిసిన కాడికి.
ఒకవేళ పోతే గీత కూడా సగానికి ఎక్కువ కాంగ్రెస్ వైపే వస్తారు, బీజేపీ వైపు అయితే పోరు. ఓకే. ఇప్పుడు గనక ఇటువంటి నిర్ణయాలు చేస్తే మనం బీజేపీకి రెడ్ కార్పెట్ వేసి ఇక నేను వీరిని చంపుతా, తర్వాత నువ్వు నన్ను చంపని ఆహ్వానించినట్టే. ఓకే. ఎప్పుడు కూడా మన 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 మనకి అత్యంత ప్రమాదకరంగా శత్రువులు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. ఒకరు టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ రూపంలో ఉన్న టిఆర్ఎస్, ఇంకొకరు బీజేపీ. ఇద్దరు ఎవరు ఎక్కువ ప్రమాదం? మీరు చెప్పిన ప్రకారం కూడా బీజేపీ ఎక్కువ ప్రమాదం. ఎన్నికల తదనంతరం వాళ్ళకి 300 వస్తే ఇప్పుడు జరిగిన పరిణామాలు బీహార్ది నిన్న మొన్న చూస్తే కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఇక రీజనల్ పార్టీలను ఉండనియరు, చంపేస్తారు, ఏ విధంగానైనా చంపేస్తారు అనేది అర్థమైపోయింది. ఫెడరల్ వ్యవస్థను ఉండనియరు. అంటే వీళ్ళు ఇంకొక స్ట్రాటజీలో ఉండొచ్చు. నాకు తెలిసిన సోర్స్ ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారితే, బీఆర్ఎస్ లేకపోతే ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా ఇంకా అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా టోటల్ కాంగ్రెస్ వైపే ఉంటుంది కదా. సో అట్లా మనం ఎప్పటికైనా బలంగానే ఉంటాం కదా తెలంగాణలో, ఒక స్ట్రాటజీ ఉండొచ్చు కదా. నీకు ఎట్లుంటుంది? ఇప్పుడు ఒకవేళ మైనారిటీ ఓట్లు నీకు ఉన్నావు అనుకుంటే యూపీలో మైనారిటీ ఓట్లు ఎస్పీకి బీఎస్పీకి లేవా? ఉన్నా? అక్కడ ఏమన్నా జరిగిందా? ఇక్కడికంటే అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు. ఏమైంది? పర్సంటేజ్ రీత్యా చూస్తే ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఉన్నారు. మరి యూపీలో ఏమైంది? అది ఇవన్నీ అంటే ఒక భారతదేశాన్ని ఒక యూనిటీగా చేసి ఆలోచించకుండా పీస్ మేల్ చేసి ఆలోచిస్తే అది ఒక జాతీయ పార్టీ. అది మొత్తం అందరినీ ఒక్కొక్కరిని మింగుకుంటూ వస్తుంది. ఈ వచ్చే క్రమంలో నీ వంతు ఎప్పుడు వస్తుందో రాకుండా ఎట్లా తప్పించుకోవాలో చూడాలి. కానీ ఇక నేను రెడీ ఉన్నా అని చెప్పుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పని. ఓకే. ఎప్పుడు కూడా అది చేయొద్దు. టీఆర్ఎస్ని కనుక బతికిస్తే అదొక బుల్లెట్ ప్రూఫ్ వీళ్ళకి. నీ బుల్లెట్ ప్రూఫ్ తీసిన తర్వాత ఏమైంది? ఎదుటోడు ఉత్తినే అదేంది రబ్బర్ బుల్లెట్ వీళ్ళు బతికించడం ఏమో కానీ కేటీఆర్ బతికిస్తలేడు కదా. ఎవరు? కేటీఆర్ది వేరు. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ చరిత్రలో కేటీఆర్ అనే రాము అనే వ్యక్తిని నేను చాలా చిన్నగా చూస్తా. ఓకే. ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా ఆయన ఎంత మనని కాదు, మన చరిత్రని, తెలంగాణ చరిత్రను కాదు, కేసీఆర్ చరిత్రనే సర్వనాశనం చేస్తాడు, కుటుంబ చరిత్రను నాశనం చేస్తాడు. ఒకనాడు తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ, నవయుగ అంబేద్కర్ అని పిలువబడినటువంటి 3 కోట్ల 4 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకున్న వ్యక్తినే ఆయన చంపుతుంటే రాము లాంటి మూర్ఖుని పట్టుకుని మనం ఏం రాము అంత పెద్ద గొప్ప స్ట్రాటజిస్టా, అంత తెలికల్లోడా? ఇప్పుడు ఒకవేళ నిజంగానే అనుకుందాం, నేనే సాక్ష్యం, ఇంకెవ్వరు అవసరం లేదు. 2000 సంవత్సరంలో 2001లో పార్టీ పెట్టడానికి ముందు నాకే చెప్పిండు కదా, అంకుల్ రాణి తెలంగాణ కోసం మా కుటుంబాన్ని బజార్పాలు ఎందుకు చేస్తున్నావు, అది వచ్చేదా సచ్చేదా అని అన్నాడా అనలేదా? నేను ఇట్లా ఒక 50 ఎగ్జాంపుల్స్ చెప్తా. అంటే ఆయన ఎంత తెలికల్లోడు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపోవడానికి కారకుడు ఎవడు? రాము కాదా? మరి ఇన్ని తెలిసి ఇంకా కేటీఆర్ని, రాముని పెద్దగా ఎందుకు మనం మాట్లాడుకోవడం, ఊహించుకోవడం? ఏమున్నదన్న ఏషం కట్టినప్పుడు అందరూ అందగత్తెలే, అందరూ అందగాళ్ళే, అధికారం ఉంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు నేను ఏషం కడితే నాకు షూటు బూటు అన్ని వేస్తే నేను కూడా ఫిలిం స్టార్ గానా, హీరోని గానా? ఏముంటుంది ఆడ? ఇప్పుడు మెదక్లో ఏం జరిగి ఉంటుంది? నలుగురు ఒకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోయి కలవడం వెనక ఏం స్ట్రాటజీ ఉందంటారు? హరీష్ చేసిన పని. ఎవరు? హరీష్ రావేనా? హరీష్ రావే చేసిన. ఎవరు? నలుగురు ఎమ్మెల్యేలను వెళ్ళి రేవంత్ని కలవమన్నాడా? అన్నా మీరు ఇప్పుడు చూడండి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ఎవరు? అసలు హార్డ్కో ఇద్దరు చాలా దగ్గర కదా, హరీష్ కొత్తకోట. భార్యాభర్తలన్నా అనుకుంటే ప్రభాకర్ రెడ్డి ఇది విడిపోవచ్చు, కానీ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాల్లో వాళ్ళకి పత్తు ఉన్నది. ఎవరిది? హరీష్ది, ప్రభాకర్ రెడ్డి. అదా? మైపాల్ రెడ్డి ఎవరు? ఎవరు? హరీష్ రావు. ఇద్దరు కలిసి వ్యాపారాలే, అంతే కదా. మీకు అక్కడ ఈక్వేషన్లో టికెట్ కేటాయింపులప్పుడు కూడా మైపాల్ రెడ్డిని పెట్టాల్సిందే అని చెప్పింది హరీషే, అంతే కదా. అవును. ఇప్పుడు రక్త సంబంధం, వర్గ సంబంధం, కుల సంబంధం కంటే వ్యాపార సంబంధం మహా డేంజర్. అవును, వ్యాపార సంబంధం ఉన్నది కదా.
ఉన్నాయి కదా మరి ఉన్నప్పుడు హరీష్ చెప్పకుండా అయితే వాళ్ళు అడిగేయారు. అరే అడుగు కాదు ముద్ద నోట్లో పోదు. సాయంత్రం తాగేటప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేసి తాగుతారు కావచ్చు. అట్లా అంత ఈజీ ఉండదు. తర్వాత ఇక సునీత లక్ష్మారెడ్డి అండ్ మాణిక్రావు, ఆమెకి పెద్దగా ఏం తెలియదు. మాణిక్రావు కూడా అంత పెద్దగా వీళ్ళకి బంధం అనుబంధం లేకున్నా హరీష్ రావు సంబంధించిన కోట అది. ఓకే, మనం వేరే అంటే రీజన్ ఏమై ఉంటుంది, ఎందుకు హరీష్ పంపించిండు? ఇక దాంట్లో 2-3 రకాల అభిప్రాయాలు బయట కనపడుతుంది. ఒకటి ప్లాన్ అని. ప్లాన్ అంటే వీళ్ళే కావాలని ప్లాన్గా, అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సీరియస్ చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి పాలకులు కానీ ప్రతిపక్షం కానీ ఇంకొక సమస్యను ముందుకు తెస్తారు. అదే ఇంకొక విషయాన్ని, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ని బయటికి తెస్తారు. కవిత అంటున్నారు కదా, కవిత రెండో అంశం అది. మొదటి అంశం ఈ అవినీతి, కాళేశ్వరం, ఇతరత్ర ఇంకేదో జరుగుతున్నాయి కదా, ఈ అన్ని చర్చల్లోంచి దీన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 2 రోజులు దాని మీదనే మాట్లాడతారు. అంటే మీరు ఒక్కరు కాదు, మొత్తంగా అందరూ అదే మాట్లాడతారు కదా, అసలు విషయాలు పక్కకు పోయినట్టే కదా. ఓకే, అంటే ప్రధాన సమస్యలని, ప్రజల సమస్యలని, ప్రధాన సమస్యలు అంటే ప్రజల సమస్యలని, ప్రజలకు ఉపయోగపడే సమస్యల్ని పక్కదారి పట్టించడానికి పాలకులు ఎప్పుడు కుట్ర చేస్తారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకే, నెంబర్ 1 అదే, ఆ విషయం నేను అనుకుంటున్నాను. రెండవది, సరే కవిత ఆమెకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండి ఆమె చేసేది ఏం లేదు. అవును, అయితే రాజ్యసభకు పోవాలి, లేకపోతే మెదక్ నుంచి, ఎందుకంటే ఈజీగా గెలవగలిగే సీటు నిజామాబాద్ కష్టమేనా? నిజామాబాద్ అంతేనా? నిజామాబాద్ గెలుస్తారనే నమ్మకం ఉంటే శేఖర్ అన్న కామారెడ్డి ఎందుకు పోతాడు? అంతేలేండి, పోవునా? అవును, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, పదే మాట్లాడుకున్నాం. రాము కోసం బీఆర్ఎస్ పెట్టిండ్రు, కవితమ్మ కోసం కామారెడ్డి పోయిండు. రెండు ఆయన ఊహించని జీవితంలో ఎదురు దెబ్బలు ఇవి. సో ఇప్పుడు కవిత మెదక్ నుంచి చేయాలని ప్లాన్, ఎందుకంటే అక్కడ కొంత గెలిచే అవకాశాలు ఉన్న సీట్ అదొకటే. సో అప్పుడు మరి కవిత మెదక్ నుంచి చేస్తే హరీష్ రావుకి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇక కుటుంబ తగాదాలు ఉంటాయి కదా, కుటుంబము అందులో ఉనికి ఇది అన్నది కూడా ఒకటి ఇది కదా, అంటే ఆయన చేతుల్లో ఉన్నది మెదక్, ఈ నియోజకవర్గాలన్నీ కూడా. వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు, 20 ఏళ్ళ నుంచి గొడవలు ఉన్నాయి. అన్ని మనం కవితకు హరీష్ వాళ్ళకి మాట్లాడలేం కానీ ఇంకా అవన్నీ చాలా రోజులుగా ఉన్న గొడవలే. సరే, ఇప్పుడు అసలు తెలంగాణని కల్వకుంట్ల కుటుంబానికో కోటరీకో లింకు చేసి మాట్లాడాలంటే కూడా నాకు చాలా బాధ అవుతుంటది. అసలు తెలంగాణ ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, అసలు తెలంగాణకి వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళకి ఏం సంబంధం అసలు? తెలంగాణ ఆకాశం అనుకుంటే వీళ్ళు భూమి కూడా కాదు, పాతాళం. అంత గ్యాప్ ఉంటది వాళ్ళ చరిత్రకి, తెలంగాణ చరిత్రకి వీళ్ళ చరిత్రకి అంత గ్యాప్ ఉంటుంది. వీళ్ళని పెట్టుకొని మనం ఊక తెలంగాణ అనేది ఒక పవిత్ర లక్ష్యం, అది ఆశయం అది. సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. కొంత బీజేపీ ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు కొంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. సరే, వాళ్ళకి సెంట్రల్లో పవర్ కావచ్చు, వాళ్ళకున్న శ్రేణులు, ఐడియాలజీ, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అయి ఉండొచ్చు. మొన్ననే రామ మందిరం ఇష్యూ కావచ్చు. సో వాళ్ళు క్యాండిడేట్స్ కూడా అక్కడక్కడ వాళ్ళకి ఆల్రెడీ 4 సిట్టింగ్లు ఉన్నారు, మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది, సో ఇక్కడ వాళ్ళు మెజారిటీ దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సిచ్యువేషన్ మీకు తెలిసిందే, ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా ఈక్వేషన్ మారుతున్నదా? అంటే బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ కాదు, బీజేపీ అనేది ఒక 66 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, అదొక సంఘం, పార్టీ. అది ఆర్ఎస్ఎస్ చాలా పకడ్బందీ వ్యూహంతో ఇక్కడ, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది, తెలంగాణ అనేది గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. ఈ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాని ఎట్లన్నా చేసి ఈసారి క్యాప్చర్ చేయాలి. ఏది ఏమైనా 600 అయినా 106 అయినా కానీ దీన్ని క్యాప్చర్ చేయాలనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు 4 ఉన్నాయి, 4 సంపాదించుకున్న 4, 5, 6 ఎన్నైనా కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రమాదము
ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదము మామూలు ప్రమాదం కాదు, భయంకరమైన ప్రమాదం ఉంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి. సో ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండొచ్చు అంటారు? వాళ్ళకి సీట్లు వస్తాయా? కాబట్టి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, మామూలుగా ప్రయత్నం చేయరు. అవును. ఇప్పుడు ఒక అవకాశం వచ్చేసింది ఇక. అవును. ఇప్పుడు టీఆర్ఎస్ తనంతర తాను తను దోకున్న గుంతలో అది పడ్డది, అయిపోయింది అని చరిత్ర అయిపోయింది. కాబట్టి వెంటనే ఒక స్పేస్లో ఇంకొకరు రావాలని చూస్తారు. ఒక స్పేస్ ఖాళీ అయినప్పుడు ఆ స్పేస్లోకి ఇంకొకరు రావాలని చూస్తారు. ఇప్పుడు తప్ప బీజేపీకి ఇంకా భవిష్యత్ కనుచూపు మేరలు ఎప్పుడు కూడా అవకాశాలు ఉండవు అనేది వాళ్ళకి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 4 ఉన్నాయి. సికింద్రాబాదు, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు. ఇవి కాక ఈసారి వాళ్ళు బాగా ప్రయత్నం చేసే వాళ్ళల్లో మనం మొన్న చూసినాము. చెవెళ్ళ మీద బాగా ఫోకస్ గట్టిగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి. తర్వాత ఆయన కమిటెడ్ కూడా, బీజేపీకి కమిటెడ్. ఇంతమంది పోతే కూడా ఆయన పోలేదు, నిలబడ్డాడు. అందులో కొంత తెలంగాణ మూవ్మెంట్ ఇవన్నీ కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నది పబ్లిక్ లో. వాళ్ళకి ఆ కన్సర్న్ ఉంటుంది, బీజేపీకి ఆ కన్సర్న్ ఉంటుంది. ఆ సీట్ మీద బాగా ఫోకస్ పెడతారు. మహబూబ్ నగర్ సీట్ మీద బాగా ఫోకస్ పెడతారు. ఈ 2 అయితే భువనగిరి ఉన్నది, భువనగిరి క్యాండిడేట్ లేడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి. మరి ఎవరైతే అదే నల్గొండ రెడ్లు, మీది కూడా నల్గొండే కదా. నల్గొండ రెడ్లు ఒక విచిత్రమైన రెడ్లు ఆడ. అసలు మాకు బయట ఎక్కడ రెడ్లలో ఈ ముఠాట్ రెడ్లు ఉంటది, వారు నడుస్తుంది. అంటే అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే ఇద్దరు ఒకే పార్టీలో ఓడగొట్టుకుంటారు. అదేందో మరి మాకు వరంగల్ రెడ్లు అసలు నేను ఎప్పుడు ఇన్లే. అక్కడ ఉన్నది రెడ్లు చాలా మంది ఉన్నారు కదా అక్కడ కూడా, కానీ ఎప్పుడు ఎక్కడ ఇన్లే. కానీ ఇక్కడేమో అదొక చరిత్ర. నల్గొండ జిల్లా ఆ ప్రత్యేకత అది. మళ్ళీ మహబూబ్నగర్ కూడా పెద్దగా ఉన్నట్లేదు. అప్పుడప్పుడు దీని వాసన ఆడ కూడా పడుతుంది కొద్దిగా. ఇక మెదక్కు ఇటువంటి ఎక్కడ కనపడదు. అది అక్కడ పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదనంగా చెవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, మల్కాజ్గిరి కూడా వాళ్ళు 3-4 సీట్లు ప్రయత్నం చేసే అవకాశం కనపడుతున్నది. ఇక మిగతా ఖమ్మము, నల్గొండ, నాగర్ కర్నూలు ఇవన్నీ ఇబ్బంది వాళ్ళది. ఆ విధంగా అయితే ఇప్పుడు కనపడుతున్నది పరిస్థితి. చూడాలి మరి. వాళ్ళైతే ఖచ్చితంగా గతంలో చేసిన ప్రయత్నం కంటే కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచన ఎట్లా కనిపిస్తున్నది? వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలవాలన్న ఆలోచనలో ఉన్నట్టు మీకు అనిపిస్తున్నదా? అంటే వాళ్ళు ఈ మంత్రులన్నీ నియమించిన ప్రకారం చూస్తే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన ఇది ఆదిలాబాద్కి సీతక్కనే ఇచ్చింది. అంటే అక్కడైతే ఆమె అయితేనే కవర్ అవుతుంది, ఆదివాసీ ఓట్లు ఇతరత్ర. తర్వాత ఆయన నేను అనుకుంటా ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటి సభ కూడా అదే నియోజకవర్గంలో ఇంద్రవెల్లిలో పెట్టబోతున్నాడు. అంటే ఆదిలాబాద్ మీద ఎంతో కొంత ఫోకస్ పెట్టినట్టు కనపడుతున్నది. ఇంకా ఇప్పుడు వరుసగా వాళ్ళకు కూడా ఏదో మీటింగ్లు అవుతున్నట్టున్నది. ఇన్ఛార్జీలు, రివ్యూలు, వాళ్ళకు కూడా నామినేషన్లు అదే వాళ్ళు ఏదో పెట్టుకుంటారు కదా, నామినేషన్ అయిపోయినట్టున్నది. 28-29 2 రోజులు అప్లికేషన్ పెట్టాల్సిన వాళ్ళంతా పెట్టి అయిపోయినారు. చూడాలా ఇక వాళ్ళు ఇవాళ ఏదో స్క్రూట్నీ అన్నారు, మరి రేపు ఏమైందో ఎల్లుండి ఏమైందో ఇదంతా. కానీ ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణకి కేసీఆర్ ద్వారా జరిగిన అంటే బీఆర్ఎస్ రూపంలో జరిగిన విధ్వంసం మనం పూడ్చుకోవాలి. మనందరం ప్రయత్నం చేయాల్సింది తెలంగాణకి జరిగిన నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని మనం పూడ్చుకోకపోతే మనం ముందుకు పోలేము. రాజకీయాలు ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంది, కానీ అసలు ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఏం కావాలి అనేది ఎక్కువగా మాట్లాడుకుంటే, ఎక్కువ చర్చిస్తే. ఇప్పుడు నా ఉద్దేశం అయితే గత ప్రభుత్వం సర్ఫకాస్ భూములు, పైగా భూములు, కాందిశీకుల భూములు, ఎండోన్మెంట్ భూములు, వక్ బోర్డ్ భూములు, సీలింగ్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇనాం భూములు, శిఖం భూములు, అనేక రకాల చెరువులు, కుంటలు, మంచి చెడ్డ గుట్టలు అన్నిటిని ఏదైతే భూములను అన్యాక్రాంతం చేసిందో అటవీ భూములను ముంచింది. ఇక వాళ్ళు భూమదిండే భూములనే తిన్నారు, పట్టినే తిన్నారు విధవలు. అసలు ఇక వాళ్ళని మీడియా ద్వారా మాట్లాడొద్దు, కానీ ఎంత బాధ అవుతుందంటే అంత చేసింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వానికి
గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైతే భూముల విషయంలో చేసిందో మీరు ఆ భూములన్నిటిని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటన్నిటిని వాపసు తీసుకురండి. వాపసు తీసుకొని వచ్చిన తర్వాత మీరు అదేది స్విట్జర్లాండ్ ఎక్కడికి పోతుంది కదా, దావోస్కు అమెరికా ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, అప్పులు తేవాల్సిన అవసరం లేదు. వెనక్కి తెచ్చిన భూములలో 25% భూములను వేలమేసి మార్కెట్ వాల్యూ ప్రకారం కనుక అమ్మితే 2 సంవత్సరాలు వీళ్ళిచ్చిన 6 గ్యారంటీలని గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ₹1 అప్పు తీసుకురాకుండా నడపొచ్చు. అవును, లక్షల కోట్లు. ఏముంది, నిన్న ఈ హెటిరోగ్ ఇచ్చిన 15 ఎకరాలు అదే దగ్గర 700 నుంచి 1000 కోట్లు. టీఆర్ఎస్ తీసుకున్న 11 ఎకరాల వాల్యూ 500 నుంచి 1000 కోట్లు. అన్ని కోట్లే కదా, లక్షల కోట్ల రూపాయలు సర్వనాశనం చేసిండ్రు. అసలు మొత్తం భారతదేశంలో ల్యాండ్ బ్యాంకు అంటే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు తెలంగాణకు ఉన్నంత భారతదేశంలో ఎక్కడా లేదు. అంటే విలువైంది. వేరే చోట్ల ఏదో ఫారెస్ట్ భూమి ఉండొచ్చు, ఛత్తీస్గఢ్లో ఫారెస్ట్ భూమి వస్తున్నది, రాజస్థాన్లో ఎడారి భూములు చాలా ఉన్నాయి, కానీ అత్యంత విలువైనటువంటి భూములు ఈ తెలంగాణలో ఉన్నంత ఎక్కడా లేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఇష్యూస్ పైన ఇన్నయ్య గారితో విశ్లేషణ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.